నమస్తే మాస్టర్స్, అందరికి శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మాస్టర్స్. నా గురువు గారైన వంశీ కిరణ్ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ స్వేచ్ఛ గురించి మనకు సృష్టి మొత్తం మీద స్వేచ్ఛనిస్తున్న ఆ సుప్రీం సోల్ ఏదైతే భగవంతుడు ఉన్నాడో, మహాదేవుడు, అతనికి నా యొక్క నమస్కారాలు. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. స్వ ఇచ్ఛ అంటే మన ఇష్టానుసారంగా మన ఎంపికలు, మనమే చేసుకునే ఎంపికలు ఏవైతే ఉంటాయో దాన్నే స్వేచ్ఛ అంటాం అనమాట. స్వేచ్ఛలో మనకు 3 రకాల స్వేచ్ఛలు ఉంటాయి: భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. మళ్ళీ ఈ స్వేచ్ఛలలో కూడా భౌతిక స్వేచ్ఛలో మళ్ళీ 3 రకాలుగా విడగొట్టుకున్నాము మనము. ఒకటి రాజకీయ బానిసత్వం. రాజకీయ బానిసత్వంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇరుక్కొని అవతలి వాళ్ళని కూడా ఇరికిస్తారు. ఇప్పుడు సాలెపురుగు ఉందనుకోండి, ఏం చేస్తుంది? అది గూడు అల్లుకుంటుంది, సాలెగూడు అల్లుకుంటుంది. అల్లుకొని అక్కడొక పురుగు, అక్కడొక పురుగు, అక్కడొక పురుగు తినడానికి కోసం పెట్టుకుంటుంది. పెట్టుకొని ఆశ కొద్ది ఏం చేస్తుందంటే, ఎక్కువ పురుగులు పెట్టుకొని అందులోనే పడి చనిపోతుంది. అది అలా పడి చనిపోకుండా ఉండే సాలెపురుగులు కూడా ఉంటాయి. కానీ ఈ ఆశ ఎక్కువ ఉన్న సాలెపురుగు ఏదైతే ఉందో, అక్కడొకటి తర్వాత తిందాము అన్న ఆశతో పెట్టుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ వెయిట్‌కు ఆ థ్రెడ్స్ ఏమైతాయంటే అవి తెగిపోతాయి. ఒక థ్రెడ్ తెగిపోయిందంటే టప్‌మని దగ్గరికి ముడుచుకుంటుంది. ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే అది దగ్గరికైపోతుంది. అప్పుడు ఆ పురుగు ఏదైతే ఉందో అందులోనే పడి చనిపోతుందనమాట. ఇక్కడ మనకు అంటే ఇప్పుడు సాలెపురుగు నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు అది చుట్టలు చుట్టుకుంటుంది ఆ పురుగు వల్ల. దానివల్ల ఆ బరువుకు థ్రెడ్స్ తెగిపోతాయి కదా, అలా ముడుచుకుంటుందనమాట. అట్లని కొన్ని ఏం చేస్తాయంటే 2, 3 పురుగులతో కూడా సరిపెట్టుకొని అవి అందులో పడి చనిపోకుండా వాటిని తిని బాగున్నవి కూడా ఉంటాయి. అయితే దుర్యోధనుని కొడుకు లక్ష్మణ కుమారుడు ఉంటారు కదా, అతను మామూలుగానైతే చాలా మంచి కవి, ఆయన పెయింటర్ కూడా. అయితే దుర్యోధనుడు ఏం చేస్తాడు? తనకు ఒక్కగానొక కొడుకు కాబట్టి తనని రాజకీయాల్లోకి తీసుకొస్తాడు. రాజకీయాల్లోకి ఆ తీసుకొస్తాడు అంటే అదే యుద్ధం చేయాలి అన్నట్టుగా ప్రేరేపిస్తా ఉంటుంటాడు. కాకపోతే తనకైతే అంటే యుద్ధం చేయడము ఇష్టం ఉండదు. ఇష్టం లేదని చెప్పినా కూడా ఈయనకు ఒక్కగానొక కొడుకు కాబట్టి తన మీద ఒక రకమైన అంటే ఇప్పుడు తన కొడుకు కూడా నేనైతే రాజకీయాల్లోకి వచ్చి అదే నేను రాజ్యాన్ని ఎలా ఏలుతున్నానో నా తర్వాత తదనంతరం నా కొడుకే రాజు కావాలి అనే ఏదైతే తనకి స్వార్థం ఉంటుందో ఆ స్వార్థం వల్ల తీసుకొస్తాడనమాట. ఆయన చక్కటి అంటే పెయింటరు, కవియే కాకుండా సంగీత కళాకారుడు కూడా. అట్లాంటి ఆయనతో ఏం చేస్తాడంటే దుర్యోధనుడు తన స్వార్థంతో కత్తి పట్టిస్తాడు. అయితే ఇప్పుడు ఈ లక్ష్మణ కుమారుడు ఏం చేస్తాడంటే శశిరేఖని ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు ఇక్కడ కూడా ఒక రకమైన రాజకీయం జరుగుతుంది తన జీవితంలో. ఘటోత్కచుడు ఏం చేస్తాడు? ఆ శశిరేఖ రూపం మార్చుకొని వచ్చి ఈ లక్ష్మణ కుమారుణ్ణి తీసుకెళ్ళి తనని అంటే ఇప్పుడు శశిరేఖే అనుకొని ఈ లక్ష్మణ కుమారుడు ఘటోత్కచుని ప్రేమిస్తూనే ఉంటాడు. ఘటోత్కచుడు అందరు చూడడానికి ఎలా ఉంటాడంటే అందరికేమో స్త్రీ రూపంలో కనిపిస్తుంది, అది పురుషుని రూపంలో ఘటోత్కచుని లాగా కనిపిస్తాడు.
ఓన్ ఇతనొక్కడు ఈ లక్ష్మణ కుమారునికి మాత్రమే ఆయన స్త్రీ రూపంలో కనిపిస్తాడు, శశిరేఖ రూపంలో. అప్పుడు ఇప్పుడు ఈ ఘటోత్కచుడు ఆయనని ప్రేమలో పెట్టి ఈ శశిరేఖని శ్రీకృష్ణుడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి అక్కడ ఆయన జీవితము ఏమైతుంది చూసే వాళ్ళందరూ ఇతన్ని ఏమనుకుంటారు, ఆ, అంటే ఇప్పుడు ఆయన మగవాడే, ఈయన మగవాడే, అట్లా ప్రేమించుకుంటున్నాడంటే ఈయనను చూసే వాళ్ళు ఏమనుకుంటారు, మామూలుగా జనరల్గా గే అనుకుంటారు కదా, ఆ అవమానము ఒకటి ఉంటది. అలా ఇంకా ఆ రాజకీయం చేసి మళ్ళా అభిమన్యుని చేతనే అతను చంపబడతాడనమాట. అప్పుడు కూడా ఏం జరుగుద్దంటే ఆ లక్ష్మణ్ కుమార్ని మామూలుగా ఇప్పుడు మనకు మహాభారతము రాశాడు కదా, వాల్మీకి కంటే కూడా ఆయన గొప్ప కవి. అతన్ని మనం కోల్పోయామన్నమాట ఈ రాజకీయం వల్ల. ఆ తర్వాత ఏమైతుంది, ఈ రాజకీయంలో అందరూ బలవ్వాల్సి వస్తుంది. తన శాపము అంటే ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు అక్కడ నచ్చింది నచ్చలేదు, సరే లక్ష్మణ కుమారునికి శశిరేఖ నచ్చలేదు అనుకోండి, అక్కడ నచ్చలేదు అని ఒక మాట చెప్పేస్తే తనంతట తానుగా ఉంటాడు. కానీ నచ్చింది నచ్చలేదు రెండు చెప్పకుండా తన ఆ, తనని అలా చేస్తారు అందరి దృష్టిలో. తనకి ఏ రకమైన కూడా అంటే ఎవ్వరు కూడా విలువని ఇవ్వకుండా అయిపోతుంది కదా. అంటే తనకి ఇంకా మగవాడు అనేది నిరూపించుకోవడానికి కూడా ఏ రకమైనది లేకుండా అయిపోతుంది కదా. అట్లా గేలాగా మారిపోయేటట్టు జరిగిపోయింది కదా అక్కడ. అలా ఇంకోటి ఏంటంటే ఆ ఇప్పుడు అతను ఇంత రాజకీయం వీళ్ళు చేశారు కదా, ఆ చిన్నదానికి ఇప్పుడు నచ్చింది నచ్చలేదు చెప్పకుండా వీళ్ళు చేసే వరకు ఏమైతుంది, వీళ్ళందరి అంతం కూడా తన బాధ ఏదైతే దుఃఖము ఆ వేదన ఏదైతే అనుభవించాడో దానివల్ల వీళ్ళందరి అంతం కూడా జరిగిపోతుంది అనమాట. అట్లా అయితే అక్కడ కూడా శ్రీకృష్ణ వారు వాళ్ళ అన్నని ఒప్పించడానికి ఇదంతా చేయాల్సి వస్తుంది అనమాట. అందుకనే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరైతే ఇప్పుడు రాజకీయంలో ఉన్నారో వాళ్ళు ఉంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇరుక్కొని వాళ్ళ పిల్లల్ని కూడా ఇరికించొద్దనేది మనము నేర్చుకోవాలి. ఇక్కడ మనము ఇక్కడ అంటే తప్పు చేస్తే ఇది ఇప్పుడు వాళ్ళైతే అందరూ ఎలా వాళ్ళందరి అంతం తప్పలేదో అలాగా విశ్వ నియమం అది. ఏదైనా అందరూ అక్కడికి రావాల్సిందే. భగవంతుడికైనా కూడా తప్పదని తెలుసుకోవాలి మనం ఇక్కడ. రెండోది ఏంటంటే నమ్మకాల బానిసత్వం. మామూలుగా చూడండి, మనం మనం కూడా గమనించినట్టయితే ఊర్లలో అట్లా జరిగినప్పుడు మంగళవారం నాడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, పాడికి ఒకటి నల్ల కోడిని కట్టి నిజంగా అది శ్మశానం దాకా తీసుకుపోయి అతను ఏదైతే దాన సంస్కారాలు చేస్తున్నారో అతనితో పాటు దాన్ని కూడా చేస్తారు. అయితే ఇదేంటి అంటే ఇదొక నమ్మకం. వాళ్ళు పెట్టుకునే నమ్మకము. మూఢనమ్మకాల బానిసత్వము అంటారు గదా. మూఢనమ్మకాల వల్ల అలా చేస్తారు. అయితే ఈ నల్ల కోడిది గూడా ఎలా వచ్చిందంటే, ఒక ఒక ఊర్లో ఒక పైల్వాన్ ఉంటాడనమాట. బాగా తను ఒక కోడి పుంజుని పెంచుకుంటాడు కోడి పందాల కోసము. తను గూడా పైల్వాన్‌కి గూడా ఏం పనుంటుందండి, మామూలుగా జనరల్‌గా తను బాగా తింటూ ఉంటుంటాడు. ఏవైతే 3 పూటలు తింటూ రెస్ట్ తీసుకుంటాడు. ఆయనకు మామూలుగా ఆయనకు బాగా శరీరము దృఢంగా కావాల్సిందే గదా. దానికోసం తింటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు గదా. అలాగే ఆ కోడి పుంజు ఏదైతుందో దానికి గూడా ఆ కోడికి గూడా పెడుతూ ఉంటాడు. నల్ల కోడిని పెంచుకుంటుంటాడు అతను. దానికి గూడా పెడుతూ ఉంటాడు. అది గూడా అతనితో పాటు తింటూ అది గూడా బాగా బలంగా అవుతుంది. ఒకానొక టైంలో ఏమైతుందంటే తనకి గుండె నొప్పొస్తుంది. గుండె నొప్పొచ్చినప్పుడు ఎప్పుడు ఆ కోడిని గూడా తన దగ్గరే ఉంచుకునేవాడనమాట. అది గూడా తన దగ్గరే ఉండేది. ఆ గుండె నొప్పొచ్చినప్పుడు ఒకేసారి ఇప్పుడు రాగానే దానిపైన పడి చనిపోతాడు. అయితే అక్కడ ఊర్లో వాళ్ళందరూ అంటారు, "ఆ పైల్వాన్ మీద కోడికి ఎంత ప్రేమ! అతనే కాకుండా తనతో పాటే ఈ ఆత్మ గూడా వెళ్ళిపోయింది." అని ఇంకా దాన్ని ఒక మెల్లిమెల్లిగా ఏం జేస్తారంటే, అతనితో పాటు దాన్ని గూడా దహనం జేస్తారు. ఆ తర్వాత నుంచి ఆ ఊర్లో ఎవరు చనిపోయినా గూడా ఆ కోడిని ఇట్లా ఒక నల్ల కోడిని కట్టి తీసుకువెళ్ళడం ఒక ఆచారంగా మారిపోతుందనమాట. ఇట్లా అంటే ఇప్పుడు అక్కడ ఏంది, ఆ కోడి ఆయన కోసం ఏం చనిపోలేదు. వాళ్ళలా అనుకున్నారంతే. మీద పడ్డాక అంత పెద్ద బరువున్న వ్యక్తి మీద పడ్డాకే ఇంకా ఆగుతుందా అది చనిపోకుండా?
అలా చనిపోయింది. కాకపోతే వాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం గూడా ఇంట్లో పూజలు జేస్తాం గదా! పూజలు జేస్తూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళో, బంధువులో ఎవరో ఒకరొస్తారు. లేదు ఇప్పుడు మనం లేడీస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. వాళ్ళు గూడా ఏం జేస్తారు, ఆహ్, ఇప్పుడు ఇలాగే తిప్పాలి 3 సార్లు, ఇలాగే ఆరతి చూపించాలి, ఇలాగే దేవుడికి చూపించాలి అని అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు చేసే వాళ్ళది కరెక్ట్ కాదు. వీళ్ళు ఒకటి నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకం పెట్టుకొని అదే నమ్మకం వాళ్ళు గూడా ఫాలో అవ్వాలి అని అలా నమ్మకాల బానిసత్వంలో మన మీద గూడా రుద్దుతూ ఉంటారనమాట. అట్లా. అంటే ఒకానొక టైంలో ధ్యానంలోకి రాకముందుకు మేము గూడా కొన్ని నమ్మకాలు పెట్టుకొని ఇలాగే చేసేది. అట్లా అంటే ప్రతి ఒక్కరు గూడా చేస్తూనే ఉంటారు. ఇక్కడ మనము అంటే నమ్మకాలు పెట్టుకోవాలి. ఎలాంటి నమ్మకాలు పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇప్పుడు మనం దేవుడి గురించి అనుకున్నాము. మహాదేవుడు, నారాయణుడు అనుకున్నాము. ఆ నారాయణుడే నన్ను కాపాడుతాడు అనే ఒక నమ్మకం పెట్టుకుంటే అది బావుంటుంది గానీ, ఇప్పుడు ఈ తిప్పేది, దీపము ఇలాంటివి వేరే వేరే అంటే అదొక్క దాని గురించే కాదు. ఇంకా చాలా చాలా మన సాంప్రదాయంలో చాలా పెట్టుకున్న నమ్మకాలుంటాయి గదా! అలాంటివన్నీ గూడా. అట్లా. అప్పుడు అలా ఇప్పుడు నారాయణుడే కాపాడుతాడని అనుకున్న ప్రహ్లాదుడు ఏమైండు నిజంగా ఆయన పెట్టుకున్న నమ్మకానికి నారాయణుడు వచ్చి కాపాడాడు గదా! అలా కాపాడబడతాం మనం గూడా. అందుకే పెట్టుకోవాల్సిన నమ్మకాలు అవి గావు, ఇవి అని మనం తెలుసుకోవాలిక్కడ. సామాజిక సా ఇంకోటి మూడోదేంటంటే మనకు సామాజిక స్వేచ్ఛ. ఈరావంతుడు అర్జునుని కొడుకు. అంటే అర్జునుడు ఇప్పుడు వీళ్ళు రాజ్యంలో ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళినా గూడా అక్కడొక ఆహ్, స్త్రీలుంటారు గదా! వాళ్ళని పెళ్ళిళ్ళు జేసుకుంటారు. అప్పట్లో రాజులు మనందరికీ తెలిసిందే గదా! అలా అలాంటి నాగజాతి కొడుకే ఈ ఇరావంతుడనమాట. అతనికి ఆ ఇరావంతునికి ఏముంటుందంటే చిన్నప్పటి నుంచి గూడా తండ్రిని చూడాలి, చూడాలి అన్న కోరిక బలంగా ఉంటుంది. అయితే ఉన్నప్పుడు వాళ్ళమ్మ గూడా అంటే ఆ టైంలో ఏమైతదంటే మహాభారత సంగ్రామం మొదలు గాబోతుంటుంది. మొదలు కాబోతున్నప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్తారంటే, "ఇంకా ఇప్పుడు కాకపోతే నువ్వు ఇంకా మీ నాన్నకెప్పుడు సహాయం చేస్తావు? నువ్వెళ్లి మీ నాన్నకేమైనా ఈ మహాభారత సంగ్రామం మొదలు కాబోతుంది గదా! నువ్వెళ్లి సహాయం చేయి పో మీ నాన్నగారికి" అని వాళ్ళమ్మ గూడా అక్కడికి పంపిస్తుందనమాట. పంపించినప్పుడు అయితే ఇక్కడ ఏమైతుందంటే మామూలుగా పవ కౌరవ సైన్యం ఏముంటుంది ఎక్కువగా ఉంటుంది గదా! పాండవ సైన్యం తక్కువగా ఉంటుంది. అయితే అక్కడ గూడా ఇందులో గూడా ఎలా అంటే అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం జేస్తారు ఇప్పుడు ఇట్లా బలి ఇవ్వాలి అని చెప్తారు. పెళ్లి గాని యువకుడు ఒక ఒకతన్ని బలి ఇవ్వాలి అని చెప్తారనమాట. అంటే ఈ మహాసంగ్రామం గెలవాలంటే కాళీమాతకు బలివ్వాలి అని అంటారనమాట. అయితే అప్పుడు ఏం జేస్తారంటే, ఈ ఈరవంతుడు తండ్రిని చూడాలని వస్తున్నాడు గదా! దగ్గరికొచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇంకా అక్కడ నిజం జెప్పాలంటే శ్రీకృష్ణుడు గూడా ఉంటాడు. కాకపోతే ఆయన చేతిలో గూడా ఏమీ ఉండదు. ఇప్పుడు సరే శ్రీకృష్ణుడు వద్దన్నాడనుకోండి. అక్కడ వాళ్ళకు బ్రాహ్మణులో, పురోహితులో ఎవరో చెప్పారు. వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే అప్పుడు కృష్ణ వారు గూడా ఇంకా ఆపేది ఏం లేదు. ఆయన చేతిలో గూడా ఏం లేదు. అయితే ఈ రావంతుడు తండ్రి దగ్గరికొచ్చినప్పుడు వీళ్ళందరూ చెప్తారు. "నువ్వు నా తండ్రి కోసం నేను ఏదైనా చేస్తాను" అని అంటాడు. అంటే ఏదైనా చేస్తావు అంటే నీ తండ్రికి ఇష్టమైన పని అయితే ఇదే. ఇప్పుడు ఎవరో ఒకరు ఆ! బలి కావాల్సిందే ఇట్లా పెళ్లి కాని అబ్బాయిని బలివ్వాలి. నువ్వు బలి అయితావా? అంటే బలి అయితాడు. నిజంగా బలి ఇస్తారు అతన్ని. కృష్ణుడు గూడా ఒప్పుకోలేదనుకోండి. ఏం జేస్తారు నిజంగా కృష్ణుడిని గూడా వాళ్ళు వేసేయడానికి గూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకప్పుడు యుద్ధం ముఖ్యం గదా! అలా. ఇప్పుడు అదే కాకుండా మామూలుగా సమాజంలో గూడా అంటరాని వాళ్ళని, తక్కువ జాతిని ఇంకా మామూలుగా ఇప్పటికి గూడా కొన్ని చోట్ల అలాగే చూడడం జరుగుతుంది. అంటే వాళ్ళని గూడా ఇప్పుడు సామాజిక బానిసత్వంలో ఎంతగా అంటే
ఇంకా దూరం పెట్టడము. అంటే ఇంత మంచిగా అన్ని హక్కులు వచ్చేసి అంతా ఉన్నా గూడా ఇప్పటికి గూడా ఎంతోమంది బానిసత్వంలో ఉంటున్నారు. చాలా వరకు బయటపడ్డారనుకోండి. ఇంకా కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్లేస్‌లల్ల ఉంటున్నాయి. అప్పట్లో అయితే చాలా ఎక్కువగా ఉండేవి. వాళ్ళనసలు దగ్గరికి రానియ్యకుండా అలా. అలా చేసేవాళ్ళనమాట. ఇప్పుడు నాలుగోది కులమత బానిసత్వం. కులమత బానిసత్వంలో ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒకామె ముందే అమ్మ, నాన్నని కాదని ఒక పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమె గూడా కులాంతర వివాహమే చేసుకుంటుంది. చేసుకొని ఒక మళ్ళీ ఆమె కూతుర్ని కంటుంది. ఆమె పెళ్ళిడికొచ్చి ఆ కూతురు గూడా ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. అప్పుడు ఏమంటుందంటే ఈమె, "వద్దు ఇంకా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవద్దు" అంటే, అసలు మరి నువ్వు చేసిన పని గూడా అదే గదా! ఎందుకు మరి చేసుకోవద్దు అనంటే నేను చేసుకోనే అటు అమ్మ వాళ్ళకు కాకుండా, ఇటు అత్త వాళ్ళకి గాకుండా, ఎటు గాకుండా అయిపోయినాను. మధ్యలో ఉన్నాను. కాబట్టి ఈమె చేసుకోవద్దు అని అంటుంది. మామూలుగా మనం గూడా ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి చదువుతున్నాడు. ఆ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు చదువుకున్నారు. చదువుకునేటప్పుడే ప్రేమించుకున్నారనుకోండి. ఒక 3, 4 సంవత్సరాలు ఆగండి. ఇప్పుడే తొందర ఏంటి? 3, 4 సంవత్సరాలు ఆగి మీరు చేసుకోండి. ఏం పర్వాలేదు. అంటే వాళ్ళప్పుడు ఏదో జాబ్ సంపాదించుకొని మీరు అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరుగా బతికేటప్పుడు మీరు పెళ్లి జేసుకోండి అంటే, నిజంగా అప్పటి వరకు వెయిట్ చేసి ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు, చేసుకున్నాడనుకోండి. నిజంగా వాళ్ళు జీవితాంతం గూడా ఎంతో అంటే ఇష్టపడి పెళ్లి జేసుకుంటారు గాబట్టి జీవితాంతము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఒచ్చినా గూడా అలాగే ఉంటారనమాట. లేదు. అంటే ఆ అబ్బాయి అంతకాలం ఆగలేదనుకోండి. వాడేం జేస్తాడు మధ్యలోనే వెళ్ళిపోతాడు. సరే ఈ అమ్మాయికి మనం నచ్చచెప్పి ఏదో చేసుకోవచ్చు. ఇప్పుడు జాబు చేస్తూ ఇక్కడ ఏందంటే ఆ అబ్బాయి జాబు చేస్తున్నాడు. అమ్మాయి జాబ్ చేస్తుంది. కానీ పెళ్లి అనుకున్నారు. అయినా గూడా తల్లి ఒప్పుకోట్లేదు. తల్లి గూడా అదే వివాహం చేసుకుంది. అయినా ఒప్పుకోట్లేదు అన్నప్పుడు మాత్రము ఇంకా ఇప్పుడు మెయిన్ అక్కడేంటంటే ఆమె ఇరుక్కుంది అక్కడ. కులమత బానిసత్వంలో ఆ తల్లి ఇరుక్కుని, పిల్లలకు గూడా అదే చేస్తుందన్నట్టు. అందుకనే అట్లాంటి విషయాల్లో మనము వాళ్ళంతట వాళ్ళు మంచిగా బతికే స్థితిలో ఉన్నప్పుడు మనం అడ్డు చెప్పొద్దు అని. ఒకసారి దీంట్లో గూడా ఏంటంటే, పిల్లలకు పెళ్లయిపోయింది. వాళ్ళ బాధ్యతలు. ఇక్కడ మనం ఒక మాస్టర్‌ని మనం తీసుకోవచ్చు. కాకి మాస్టర్‌ని. కాకి ఏం జేస్తుందంటే పిల్లలు పెడుతుంది. వాటికి రెక్కలొచ్చేంత వరకు ఎంత ప్రేమగా అంటే అది చూపించినంత ప్రేమ అసలు అంటే ఏ జీవి చూపించదేమో పిల్లల మీద అన్నంతగా చూపిస్తుంది. అది ఆహారం తీసుకొస్తుంది. దాని ముక్కుతోటి వాటి నోట్లో పెడుతుంది. అలా చేస్తూ ఉంటుంది. వాటికి రెక్కలొచ్చి వాటంతట ఆహారం తిని ఎగిరి తెచ్చుకునే టైంకి ఈ గ్యాప్‌లో ఏదైతే ఈ మధ్యలో అది బయటికి వాటిని పంపించే గ్యాప్‌లో ఎప్పుడైనా ఆ ఒక్క పిల్ల కింద పడిందనుకోండి, నానా రభస చేస్తుంది. అన్ని కాకులు వచ్చి అక్కడ అరవడము ఎంతో చేస్తుంది. అంటే ఎంత ప్రేముంటుందంటే కాకికి ఆ పిల్లల మీద అంత అటాచ్‌మెంట్‌లో ఉంటుంది. దాని దగ్గర ఉన్నన్ని రోజులు అవి ఎదిగేంత వరకు చాలా అటాచ్‌మెంట్‌లో ఉంటుంది. ఒక్కసారి వాటికి రెక్కలొచ్చి అవి ఎగిరిపోతున్నాయనుకోండి, అప్పుడు డిటాచ్‌మెంట్‌లో ఇంకా వద్దు వెళ్ళిపోండి అని వాటిని పంపించేస్తుంది. మనం కాకి మాస్టర్ నుంచి ఇది కూడా నేర్చుకోవచ్చనమాట. అప్పుడు వాటిని పొడుస్తుంది, వెళ్ళగొట్టేస్తుంది. మీ అంతలో మీరు సంపాదించుకొని తినండి అంటుంది. అంటే ఇప్పుడు గూడా మనం గూడా ఏం జేయాలంటే, పిల్లలకు ఒక 20, 24 సంవత్సరాల వరకు మనము వాళ్ళకు పెద్ద జేసి, పెళ్లి జేసి వాళ్ళకు అంటే పెళ్లి చేసే వరకు వాళ్ళు జాబులు సంపాదించుకొని, పెళ్లి చేసేంత వరకు మాత్రమే బాధ్యత. అలా అని ఇంకా సంవత్సరాలు పెళ్లి చేసుకోకపోతే అప్పుడేం జేయాలి? మనమే సాకాలిగా అంటే కాదు. వాళ్ళకి కొంత ఏజొచ్చినాక ఇప్పుడు చేసుకునే స్థితికొచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారనుకోండి, అప్పటినుంచి మనము అంత అటాచ్‌మెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. ఇప్పుడేం జేస్తాము? పిల్లలకు పెళ్ళిళ్ళయినయి. అయినా మన ఇంట్లోనే పెట్టుకుంటాము. వాళ్ళకి పిల్లలవుతారు. పిల్లలైనప్పుడు వాళ్ళని గూడా తెచ్చుకొని ఏం జేస్తాము, మన ఇంట్లోనే పెట్టుకొని ఇప్పుడు వాళ్ళేమో అల్లుడు, బిడ్డ లేదు కొడుకు, కోడలు వాళ్ళు జాబులు జేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళుంటారు.
ఈ అమ్మో, అత్తో వీళ్ళు మామ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అంటే ఫస్ట్ వీళ్ళ స్వేచ్ఛని ఇక్కడ వీళ్ళు కోల్పోతున్నారనమాట. వాళ్ళ స్వేచ్ఛని అంటే వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళని ఉండనీయట్లేరు. ఈ మదర్, ఫాదరు. మళ్ళా అట్లనే వాళ్ళ వాళ్ళకేమైతుంది ఇంకా ఏమో తీసుకొని ఈమె పెంచుతా అంటుందిగా ఈమె ఈమె చావు ఈమె జావని అనుకోని వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళుండడం మొదలుపెడతారు. ఇక్కడ వీళ్ళ స్వేచ్ఛ అయితే పోతుంది. వాళ్ళకు పిల్లలతో అటాచ్‌మెంటు, వాళ్ళకు బాధ్యతలు తెలుస్తూ ఉంటాయి గదా! అట్లా మనము అటువంటి బంధనాల్లో ఉండి ఆ స్వేచ్ఛని వాళ్ళకు ఇవ్వకుండా ఇటు మన స్వేచ్ఛని మనము తీసుకోకుండా గూడా ఉండొద్దనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. అదే కుటుంబ బానిసత్వంలో ఇది తెలుసుకోవచ్చు. పిల్లలకు సంబంధించింది కుటుంబ బానిసత్వంలో. ఇంకా ధన బానిసత్వం వచ్చేసి ఇప్పుడు రాముడు సీతాదేవితో 13 అంటే 14 సంవత్సరాలనుకోండి. కాకపోతే 13 సంవత్సరాలు వాళ్ళిద్దరూ ఉంటారు. చివరి సంవత్సరంలోనే గదా మనకు రావణాసురుడు ఎత్తుకుపోయేది. ఇప్పుడు అమ్మవారు అక్కడే ఉందనుకోండి సీతామాత. ఆహ్, అక్కడే ఉంటే రాజ్యంలోనే ఉందనుకోండి. ఆమెకు నిజం చెప్పండి ధనానికి ఏ రకమైన ఎంత స్వేచ్ఛ ఉంటుంది. ఆమె ఇష్టానుసారంగా మంచిగా ఉండొచ్చు. అంత పరిచారికలుంటారు. తనకి అక్కడ ప్రజలు అంతా గూడా ఎంతో బావుంటుంది. కానీ ఏం జేస్తుంది అక్కడ ఆమె? అక్కడ ఆ ధనాన్ని గూడా వదిలేసి భర్తతో 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళిపోతుంది. అక్కడ ఏం ఏం ఇప్పుడు సీతామాతను మనం చూసి ఏం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆమె ధన బానిసత్వంలో లేదు. అట్లా ధన బానిసత్వంలో మనం గూడా ఉండొద్దనేది తెలుసుకోవాలనమాట ఇక్కడ. ఇంకోటి ఆధ్యాత్మిక స్వేచ్ఛ. ఆధ్యాత్మిక స్వేచ్ఛలో గూడా మనకు 5 పాయింట్లున్నాయి. నియమ నిబంధన. అంటే ఇప్పుడు మనం ఏం జేస్తాం క్లాసున్నప్పుడు పొద్దున్నే లేసి రెడీ అయ్యి క్లాస్‌కొస్తాము. లేదు క్లాసేం లేదు అన్నప్పుడు మనము కొంచెం ఎక్కువ టైము పడుకొని మనకు వేరే వేరే టైంలో మనము ధ్యానం జేసుకుంటాము. ఇక్కడ మనకు అంటే మనము ఇక్కడ ఏం చే ఏ ఏంటంటే మనకు నియమ నిబంధన అనేది మనకు ఆధ్యాత్మికతలో ఏమి లేదు. మనకిక్కడ మన స్వేచ్ఛ మనకు ఉంది అనేది. ఇంకోటేంటంటే రెండోది విషయ బానిసత్వం. నీకు నీకిలా చేస్తేనే నీకు కలిసొస్తుంది. ఆ! ఇక అంటే ఇలా చేస్తేనే కలిసొస్తుంది అని చెప్తాం గదా! అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్నే పట్టుకొని అలా చేస్తేనే కలిసొస్తుందని చెప్పినారనుకోండి. అదే చేసినామనుకోండి. ఒకవేళ కలిసి రాదు. అప్పుడేం జేస్తాము? కాబట్టి ఇప్పుడు మాస్టరొచ్చి క్లాస్ చెప్పినా, ఎవరు ఏది చెప్పినా కూడా మనం ఏం చేయాలి ఫస్టు ఇన్ఫర్మేషన్ అనేది మనము దాన్ని తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు మనంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తర్వాత అప్పుడు మనము దాంట్లో ఏదైతే ఉందో ఆ విషయంలో అప్పుడు మనం దాంట్లో ఉన్న స్వేచ్ఛననేది పొందుతాము. మనము ఇప్పుడు గూడా ధ్యానం ఎలా చేయాలో చెప్తాము. కానీ ధ్యానము మీరే చెయ్యాలి. ధ్యానం చేసి ఆ ధ్యానంలో ఉన్న ఏదైతే ఉందో సొంత అనుభవం అనేది మీరే పొందాలి. అట్లా. అప్పుడు ఏమైతది? మనకు సత్య దర్శనము సత్య దర్శనం అయితది. సత్యాన్ని దర్శిస్తేనే గదా! మనము ఇప్పుడు మనకు అంటే అక్కడ విషయ బానిసత్వ సంఖ్యలనేవి తెగిపోతాయన్నమాట. సత్యాన్ని దర్శించినప్పుడు. అలా. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేందంటే ఇన్ఫర్మేషను ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ. సిద్ధాంత బానిసత్వం. జీసస్, జీసస్ చెప్తాడిక్కడ మనకు. హ్మ్. మామూలుగా మన దేశంలో ఈ సిద్ధాంత బానిసత్వము నమ్మి నిజంగా చెప్పాలంటే
ఆధ్యాత్మికత కోసమే అంటే ఇప్పుడు నా దేవుడే గొప్పోడు, నా విష్ణుదేవుడే గొప్పోడు, లేదు నా శివుడే గొప్పవాడు అని ఇట్లా మతాలకు లేదు మా జీససే గొప్పవాడు అలా ఇట్లా వీటి కోసము జరిగినన్ని యుద్ధాలు వేటి కోసం జరగలేదు. అన్ని యుద్ధాలలో ఒక 80% ఇటువంటి ఆధ్యాత్మికత కోసమే యుద్ధాలు జరిగాయన్నమాట. ఇంకోటేంటంటే దీంట్లో గూడా ఎలా ఉంటుందంటే, ఒకరిని ప్రేరేపిస్తారు. ప్రేరేపిస్తే వా అతను ఏం జేస్తాడు అంటే, అతను గూడా అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ చెప్పే వాళ్ళకు వాళ్ళకి బానిస అయితాడు. అయ్యి ఏం జేస్తాడు, నడుముకు ఒక బాంబు కట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ లుంబిని పార్క్‌లో జరిగింది. మన అంటే హైదరాబాద్‌లోనే చాలా జరిగాయి గదా! ఇలాంటివి. నడుముకు బాంబు కట్టుకుంటాడు. కట్టుకొని వాడు చనిపోతాడు. అందరిని గూడా చంపేస్తాడు గదా! అట్లా. వాడు బానిసయ్యే బానిసత్వంలో ఉన్నాడు గాబట్టి, వాడు చచ్చిపోయి మనందరిని గూడా అట్లా చంపడానికి పూనుకుంటాడనమాట. దైవ బానిసత్వం. మనము ఇక్కడ దైవానికి గూడా బానిస అవ్వొద్దు. మనకు ఈశ్వరుడు గూడా ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. అంటే పరమాత్ముడు, సుప్రీం సోల్. ఈశ్వరుడు అంటే మళ్ళా ఒకే దేవుడు పేరు గూడా గాదు. ఒకతను ఏం చేస్తాడంటే సాయిబాబా దగ్గరికొస్తాడు. సాయిబాబా దగ్గరికొచ్చి, "బాబా నేను నీ పాదధూళినే" అని చెప్తాడనమాట. "బాబా నేను నీ పాదధూళిని" అంటే, బాబా ఏం చేస్తాడంటే లాగి వాడిని ఒక్కటి కొడతాడు. కొట్టి కొట్టినప్పుడు అప్పుడంటాడు, "అందరూ పరమాత్మ స్వరూపులే" అని. అప్పుడు ఆ బాబా నుంచి అంత అద్భుతమైన వాక్యం అనేది బయటికొస్తదనమాట. అందరూ పరమాత్మ స్వరూపులే అని చెప్తారు. మామూలుగా ఏం చేస్తాము, మనము ఇప్పుడు భగవంతునికి గూడా కాళ్ళకు కాళ్ళకు మొక్కడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాంగా పోయినప్పుడు. ఏ దేవుడినైనా గూడా మనము ప్రేమించాలి. కానీ దేవుడికి గూడా మనము బానిస కావద్దు. అప్పుడు మనం భగవంతుని ముందుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? నేను నీ హృదయం, నువ్వు నా హృదయం అని ఒకరికొకరం మనము అనుబంధం అన్నప్పుడే మనకు స్వేచ్ఛ వస్తుంది. అంటే భగవంతుని దగ్గర నుంచి గూడా. అది తెలుసుకోవాలిక్కడ. ఇంకోటేంటంటే పాపపుణ్య బానిసత్వం. పాపం చేస్తే ఇనుప సంకెళ్ళు, పుణ్యం చేస్తే బంగారు సంకెళ్ళు. నేను పాపం చేశాననుకుంటే అదేం చేస్తుంది మనల్ని బంధించేస్తుంది. నేను పుణ్యం చేశాను అనుకుంటే, నేను పుణ్యం చేస్తున్నాను అనుకున్నా గూడా, అది గూడా అదే మనల్ని బానిసత్వంలోనే ఉంచుతుంది. మళ్ళీ ఇంకోటేందంటే మనం ఆధ్యాత్మికంలో ఇప్పుడు ఇందులోకొచ్చినాక సేవ చేస్తున్నాము అనుకుంటాం గదా! సేవ అక్కడ గూడా అది గూడా మనల్ననేది బంధించేస్తుంది. ఇక్కడ ఒకటి మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. కైకేయి ఏం చేస్తుందంటే దశరథుడిని ఒక కోరిక కోరుతుంది. అంటే వీళ్ళిద్దరూ ఒక దగ్గరికి వెళ్లి యుద్ధం చేస్తారు. అంటే కైకేయి గూడా ఇప్పుడు మిగిలిన ఇద్దరు భార్యలు సుమిత్ర వాళ్ళకంటే గూడా ఈమె కొంచెము అప్పట్లోనే ఈమె ధ్యాన సాధన ఇట్లా గురుకులాల్లో చదువుకోవడము, ఈమె కొంచెం ఎక్కువ తెలివిగా ఉంటుందనమాట. అయితే రాజు తన కార్యాలయంలో గూడా అన్ని చోట్ల గూడా ఆమెని కైకేయిని తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఒక యుద్ధంలో ఈమె సలహాతో గూడా అక్కడ గెలవడం జరుగుతుంది. గెలిసినప్పుడు ఆహ్, "ఏం కావాలో కోరుకో నీకు" అనంటే, "నేను కోరుకుంటాను గానీ ఇప్పుడు గాదు. నేను సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను" అంటే, నువ్వు ఎప్పుడు కోరుకున్నా నేను నీకు ఆ వరాన్ని ఇస్తాను" అని ఆయన దశరథ మహారాజు చెప్తాడు. చెప్పినప్పుడు ఇక్కడ ఈమె ఏం జేస్తుంది ఇంకా ఆహ్, రేపు రాముడికి పట్టాభిషేకం అనంగా ఈరోజు రాత్రికి పట్టాభిషేకము రాముడికి వద్దు. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి పంపించేసి, భరతునికే పట్టాభిషేకం చెయ్యి అని చెప్తుంది. అప్పుడు ఒక్కసారిగా దశరథ మహారాజుకు ఏమైతుందంటే, అంటే గుండె ఆగినంత పనే అయిపోతుంది. చాలా ఆయన విలవిల్లాడిపోతాడు నిజం చెప్పాలంటే. అప్పుడు చెప్తాడు, "అదేంటి అలాంటి కోరిక కోరుకుంటున్నావు నువ్వు? అలా ఎలా జరుగుతుంది? ఆహ్, మన రాముడిని అడవులకు పంపడమేంది? ఆ ఆలోచన నీకెలా వచ్చింది? అలా నేను పంపను" అంటే, అప్పుడు ఆమె ఏమంటుందంటే
నువ్వు ఏమి చెయ్యకు. ఒప్పుకోకు. నాకేమో వరం ఇవ్వకు. నేను కోరుకున్నదేం తీర్చకు. కానీ నేను రఘువంశంలో మాట తప్పాను అని ఒక మాట అను చాలు అని అంటే ఆ వంశానికి ప్రతిష్ట పోతుందేమో. అంటే రఘువంశంలో గూడా మాట తప్పడము, అబద్ధం ఆడడం జరిగిందేమో అని అందరూ అనుకుంటారు. ఒక మచ్చ పడుతుంది అన్న ఒక్క ఉద్దేశంతోటి ఆయన ఏం జేస్తాడంటే, ఇంకా అంత బాధ అది అంతా లోపల పెట్టుకొని కూడా అక్కడ ఆయన గూడా ఇప్పుడు పాపపుణ్య బానిసత్వంలోనే ఉన్నాడు గదా! పాపం అంటుకుంటుంది అని అనుకుంటాడు గదా! అనుకోకుండా ఉండుంటే ఇప్పుడు అక్కడ పుత్రుడిని అడవులకు పంపేవాడు కాదు. అందుకనే ఇప్పుడు పుత్రునికి స్వేచ్ఛ ఇవ్వలేదు తను. పాపపుణ్య బానిసత్వంలో ఉన్నాడు గాబట్టి. అట్లా పుత్రుడిని అడవులకు పంపించాల్సి వస్తుందన్నమాట. అట్లా నిలబడి ఉంటే గనక ఆయన దశరథ మహారాజు చరిత్ర నిజంగా చెప్పాలంటే వేరేగా ఉండేది. సరే వాళ్ళ ప్రణాళిక పక్కన పెడితే గనక అది వేరేగా ఉండేది. ఆయన అక్కడ అలా ఆలోచిస్తే. ఇంకోటేంటంటే ఈ మహాభారత సంగ్రామంలో కృష్ణుడు ఆయుధం పట్టను అని చెప్తాడు. ఆయుధం పట్టను అని చెప్తాడు. కానీ ఆయుధం పట్టే సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ఇంకా పట్టుకోబోతాడనమాట. అదేంది భీష్ముడు బాణం వేస్తే అర్జున్‌కి కొంచెం దెబ్బ తగులుతుందనమాట. అప్పుడు ఆయుధం పట్టుకుంటాడు. "అదేంది బావ నువ్వు ఆయుధం పట్టనన్నావు గదా! ఇప్పుడు ఆయుధం పట్టుకుంటున్నావు" అంటే, "ఇప్పుడు ఆయుధం పట్టే సమయం వచ్చింది" అని చెప్తాడు కృష్ణుడు. "అప్పుడు పట్టనన్నాను. కానీ ఇప్పుడు ఆయుధం పట్టే సమయం వచ్చింది" అని చెప్తాడు. అయితే కృష్ణుడు ఏదైనా గూడా అలాగే చేస్తాడనమాట. పట్టే సమయంలో పడతాడు. వద్దు అనుకున్నా ఇప్పుడు యుద్ధం చేద్దాము అనుకుంటారు గదా! వాళ్ళు యుద్ధం చేద్దాము అనుకున్నప్పుడు అది సమయం కాదనుకోండి, ఆ కాలం కలిసి రాకపోతే ఏం జేస్తాడు? మనం పరిగెత్తుదాము అంటాడు. ఆ! లేదు యుద్ధము ఆహ్, అక్కడ చేసే పరిస్థితి లేదు. ఇంకా అనుకున్నప్పుడు మాత్రము పారిపోతూ ఆగిపోయి గూడా యుద్ధం చేయాలనుకుంటాడు. అంటే శ్రీకృష్ణుడు మాత్రం ఎక్కడ గూడా ఇక్కడ పాపపుణ్య బానిసత్వంలో ఆయన ఇరుక్కుపోలేదు. కృష్ణుడు అందుకనే మనకు స్వేచ్ఛాజీవిగా మనము చెప్పుకోవచ్చు. అదే పుణ్యం నేను చెయ్యట్లేదు అన్న భావనతో మనము పుణ్యము చేస్తలేము అన్న భావనతో మనము చేయాలి. అందుకే ధ్యానం చెయ్యండి. మీ స్వరూపాన్ని అంటే మన ఆత్మని దర్శించి సంపూర్ణ అప్పుడు మనకు సంపూర్ణ చైతన్యం అనేది వస్తుంది. అన్ని సంకెళ్ళు గూడా తెగిపోయి మనం పూర్తి స్వేచ్ఛలో ఉంటాము. ఇంకా కొంతగా తెలుసుకుందాం మాస్టర్స్. ఇది దాంపత్య బానిసత్వము. దీని గురించి మనము ఎక్కువగా చెప్పుకునేది లేదు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరున్నారనుకోండి. ఇప్పుడు భర్త స్వేచ్ఛ ఇవ్వట్లేదు అంటే, ఈ భార్య గూడా అతనికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, కొన్ని సార్లు అంటే భౌతికంగా కావచ్చు. కొన్ని కొన్ని సార్లు తను గూడా అతనికి స్వేచ్ఛ ఇవ్వదనమాట. మళ్ళీ ఈమె ఇ అతను ఇస్తలేడు అని ఈమె కంప్లెయింట్ జేస్తుంది. కాకపోతే ఈమె ఏదైతే అతనికి స్వేచ్ఛ ఇచ్చి, అతని నుంచి గూడా ఆ స్వేచ్ఛ అనేది ఈమె పొందితే బావుంటుంది. అంతేగాని అది కంప్లెయింట్ లాగా ఉండొద్దు. ప్రేమపూర్వకంగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండాలి. ఇంకోటేంటంటే మానసిక బానిసత్వంలో మనము ఒకటి ఏం తెలుసుకోవచ్చంటే ఇప్పుడు మానసిక బానిసత్వానికి మనం ప్రధాన కారణం ఏం తెలుసుకోవచ్చంటే అక్కడ గందరగోళ పడతాం. మానసిక బానిసత్వంలో ఉన్నప్పుడు బాగా గందరగోళ పడతాం మనసులో. మనము ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించొద్దు అనుకున్నాము. అతను వద్దు, మన జీవితంలో వద్దు అనుకున్నాము. కానీ ఏం చేస్తాము? అయినా గూడా వాళ్ళ గురించే ఆలోచిస్తాము. వాళ్ళకే పనులు చేస్తాము. వాళ్ళకే అన్నీ చేస్తాము. అంటే 24 గంటలు ఇప్పుడు ఏదైతే వ్యక్తి మనకొద్దో అతన్ని మన మనసులో మోస్తూనే ఉంటాము. అలా కాకుండా మనము వదిలేయాలి. మనస, వాచ, కర్మన 3 రకాలుగా గూడా వదిలేయాలి మనం. కాకపోతే వదిలేయరనమాట ఇక్కడ. వదిలేయకుండా అలాగే మోయడం వల్ల గూడా మనము మనకు ప్రాబ్లము ఎక్కువైపోతుంది గానీ, అది తగ్గదు.
ఇంకోటి ఏంటంటే భౌతిక స్వేచ్ఛలో ఇంకా వర్ణ బానిసత్వం. ఇప్పుడు బాగా లావుగా ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళు గూడా ఏమనుకుంటారు, నేను లావుగా ఉన్నాను, నా పొట్ట ఇంత లావుగా ఉంది, అలా ఇలా అనుకుంటారు. ఇప్పుడు చూసేవాడికి ఇబ్బంది. ఇప్పుడు మేము పార్కో, అక్కడికో, ఇక్కడికో వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఎక్కువ లావుగా ఉన్నాను, నువ్వు సన్నగా ఉన్నావు ఇలా. అంటే ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళకు ప్రేమ లేకపోవడం వల్లనే అలా చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమున్నారు అక్కడ, కొంతమంది ఇప్పుడు నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు. నేను నల్లగా ఉన్నాను, నువ్వు చాలా తెల్లగా ఉన్నావని ఇప్పుడు ఆ తెల్లగున్న మీదనే ఈమె దృష్టి ఉంటుంది గానీ, ఈమె నల్లగున్నది ఈమెని ఈమె ప్రేమించుకోదు. అంటే అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు నల్లగున్నా, లావుగా ఉన్నా, పొట్టెక్కువగా ఉన్నా, ఏదున్నా గూడా అది ఇప్పుడు వాళ్ళకి చూసేవాడికి ప్రాబ్లమ్. నీకేం ప్రాబ్లమ్ లేదు. నిన్ను నువ్వు లవ్ చేసుకున్నప్పుడు. అంటే అక్కడ మనము ఏమైతామంటే వర్ణ బానిసత్వంలో ఇరుక్కుపోతాం. ఇంకా కొంతమంది చూడండి, హస్బెండ్స్ ఇప్పుడు పెళ్ళై పిల్లలు అయినారనుకోండి. అక్కడ గూడా ఏం జేస్తారు? "నువ్వు లావైపోయినావు, బాగా తగ్గు" అంటే నిజంగా వీళ్ళు ఈ స్త్రీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా అష్టకష్టాలు పడుతూ ఉంటారు తగ్గడానికి. అంటే అదంత తొందరగా తగ్గదు. ఆహ్, ఇప్పుడు అతను గూడా వర్ణ బానిసత్వంలో ఇప్పుడు ఇదే సైజులో ఉండాలి అని ఒక ఆలోచన అతను పెట్టుకొని వీళ్ళ మీద రుద్దడం అనమాట. అలా గాకుండా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుండాలి అందులో. ఆ వర్ణ బానిసత్వంలో ఇరుక్కుపోయి, వాళ్ళు ఇరుక్కుపోయి ఇవతలి వాళ్ళని గూడా అందులో నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద గూడా రుద్దుతారు. అందుకే అందులో వర్ణ బానిసత్వంలో ఉండకుండా మనల్ని మనం ప్రేమించుకుంటూ మన స్వేచ్ఛ మనకిచ్చుకోవాలి. ఇంకా అప్పట్లో ఏం జరిగేదంటే నిజం చెప్పాలంటే ఆ! వ్యక్ ఇది వ్యక్తిత్వ బానిసత్వంలో అయితే మామూలుగా ఇప్పుడు చూడండి జాబ్‌కెళ్తారు. ఈ క్షణంలో నేను ఏం పని చేయనంటే కుదురుతుందా? కుదరదు. ఎన్ని పనులు చేపిస్తారు వాళ్ళు మనతో అంటే అప్పుడు ఒకప్పుడు ఏంది పెద్ద పెద్ద కట్టడాలు ఎత్తైనవి అన్నీ కట్టించేటప్పుడు కొరడాలతోటి వాళ్ళు విపరీతంగా కొట్టేవాళ్ళు. కొట్టి పని చేయించుకునేవాళ్ళు. అవి పెద్ద పెద్దవి ఎత్తలేకపోయినప్పుడు వాళ్ళని కొట్టి అలా రకరకాలుగా చేయించుకునేవాళ్ళు. ఆహారం గూడా పెట్టకపోయేవాళ్ళు. చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళనమాట అప్పుడు. అసలు ఫుడ్డు ఒక్క పూట ఒక్క పూట దొరికినా వాళ్ళకంత కష్టంగా ఉండేది. అంత బానిసత్వంలో అంత పనులు చేపించుకునేవాళ్ళప్పుడు. ఇప్పుడు, ఇప్పుడు అలాంటి బానిసత్వము ఇప్పుడు లేదా అంటే ఉంది. ఎలా ఉంది? ఇప్పుడు జాబ్‌కెళ్తున్నాము. పొద్దున్నే వెళ్లి నైట్‌కొస్తున్నాము. ఏం జేస్తారు అక్కడ? మనకు అప్పుడేమో ఇప్పుడు వాళ్ళిచ్చే సాలరీకి 12 గంటలు, 12 గంటలు చేపించుకుంటారు. అవసరమైతే ఇంకో వర్క్ ఎక్కువుందంటే ఇంకో 1, 2 అవర్స్ గూడా ఎక్కువ అయితది. అంటే వాళ్ళు చెప్పేది 8 అవర్సే అనుకోండి. 12 అవర్స్ దాకా గూడా దాన్ని లాక్కొస్తూ ఉంటారు. అక్కడ వర్క్ ఎక్కువ చెప్పి. అట్లా ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉందా చెప్పండి నిజంగా? అక్కడ గూడా వ్యక్తిత్వ బానిసత్వంలో ఇరుక్కుపోయినట్టే నిజం జెప్పాలంటే. ఇప్పుడు ఒక మళ్ళీ ఇందులో గూడా ఇంకా దీంట్లో గూడా ఎలా ఉంటుందంటే, మామూలుగా ఇప్పుడు మనం గూడా అక్కడ మనకు గూడా ఆశ ఉంది. ఇంకోటేందంటే, ఇప్పుడు ఒక ఒక ఇల్లు కట్టుకున్నాము. దాంతో తృప్తి పడతామా? లేదు. ఇంకో బిల్డింగ్ గావాలి, ఇంకో బిల్డింగ్ గావాలి. ఈ ఆలోచనలు మనకు గూడా చాలా ఎక్కువగా ఉంటాయి కోరికలు. కోరికలు ఎక్కువగా ఉన్న కొద్దీ నిజం జెప్పాలంటే ఇంకా సంపాదించాలి. ఒక షాప్ రన్ జేస్తున్నాము. ఇంకా గావాలి, ఇంకా గావాలి బిజినెసు అన్న ఆలోచనలో ఉంటాం గానీ, అదే ఇప్పుడు కొంత వచ్చింది. మనం తినడానికి అన్ని రకాలుగానే ఉంది. ఇగ ఇంతవరకు చాలు అని మనం గూడా సంతృప్తి పడం గదా! అక్కడ మనం గూడా ఇక్కడ వ్యక్తిత్వ బానిసత్వంలో ఇరుక్కుపోతామనమాట. అప్పట్లోనేమో ఇప్పుడు చైనా వాళ్ళు ఇలాంటివి కట్టించినప్పుడు కొరడాలతో కొట్టి చేయించుకుంటారు. ఇక్కడ మాత్రం డబ్బులు కొట్టి చేయించుకుంటున్నారు అంతే. మనం ఇక్కడ గూడా సంపాదన రంజ్ అనేది కొంచెం తగ్గించుకుంటే నిజం జెప్పాలంటే వ్యక్తి బానిసత్వంలో ఉండకుండా మన స్వేచ్ఛ అనేది అప్పుడు పొందుతాం. లింగ బానిసత్వం. ఇక్కడ ఇందాక గూడా కొంతగా దాంట్లో చెప్పుకున్నాము. అది మరీ అలా చెప్పలేము అన్నట్టుగా, దాని గురించి ఎక్కువ చెప్పలేమన్నట్టు దాంపత్య బానిసత్వం గురించి. స్వేచ్ఛ అనేది ఇస్తేనే వస్తుంది. ఇప్పుడు మామూలుగా జనరల్‌గా చూసుకుంటే, ఒక భార్య భర్తకు స్వేచ్ఛ ఇవ్వదు. ఇవ్వనప్పుడు భర్త భార్యకు స్వేచ్ఛ ఇవ్వడు. ఆఫీస్‌లో ఏదో టెన్షన్ ఉంటాడు. అక్కడ బాసు అతనికి ఫస్ట్ స్వేచ్ఛ ఇవ్వడు. ఇతను ఫస్ట్ భార్యకి స్వేచ్ఛ ఇవ్వడు. ఆఫీస్‌కి వెళ్తే అతనికి
ఆ బాస్ కూడా స్వేచ్ఛ ఇవ్వడు. అక్కడ ఇతను ఎలా చేస్తున్నాడో అక్కడ కూడా అతని బాస్ అతన్ని అలాగే చేస్తాడు. ఈమె ఊరుకుంటుందా? ఈమె ఊరుకోదు. ఈమె ఏం చేస్తుంది? ఆ పిల్లలకు స్వేచ్ఛ ఇయ్యదు. అతను భర్త ఏదైనా అన్నాడనుకోండి, ఆ తర్వాత పిల్లల్ని టపటప కొట్టేస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు తను ఆమె అతను ఇస్తలేడు. అతను పొందట్లేడు. అది తెలుసుకోవాలి. ఈమె గూడా ఆ పిల్లలకి ఇస్తలేదు. సరే ఈమె పొందలేదు. ఆ పిల్లలకి ఇస్తలేదు. అట్లా. ఇప్పుడు ఒక మొక్క కూడా అంతే చూడండి. మనం నీళ్లు పోస్తేనే దానికి చిగుర్లొచ్చి అది పెరుగుతూ ఉంది గానీ, నీళ్లు పొయ్యకుండా ఈ కాయలు, ఫలాలు, పువ్వులు మనకు ఏది ఇవ్వదు గదా! అలాగే ఇది గూడా స్వేచ్ఛ గూడా మనకు ఇస్తేనే వస్తుంది. అదే ప్రకృతి ధర్మం అనేది మనము తెలుసుకోవాలనమాట. సృష్టి మొత్తం గూడా మనకు ఇచ్చిపుచ్చుకునే దాని మీద మాత్రమే నడుస్తుంది. నీకు స్వేచ్ఛ కావాలంటే ముందు నువ్వు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇంకోటేందంటే లింగ బానిసత్వంలో ఆడపిల్లని ఇప్పుడు అందరికీ పిల్లలుంటారు. ఆడపిల్లలని ఒకలాగా, మగపిల్లలని ఒకలాగా చూస్తారు. ఆడపిల్లనేమో మగపిల్లల్ని ఎక్కువగా ప్రేమించి, ఆడపిల్లల్ని తక్కువగా ప్రేమిస్తారు. మగపిల్లలు ఎందుకు బలంగా ఉండాలి అని ఆడపిల్లలకి పెట్టని ఫుడ్‌లో గూడా డిఫరెన్స్ చూపిచ్చి, మగపిల్లలకి ఎక్కువ పెట్టి, ఆడపిల్లలకు తక్కువ బెడతారు. ఇంకా మళ్ళా కొంతగా ఇప్పుడు మార్పు జరిగేటప్పటికి ఇప్పుడెలా ఉందంటే ఇంకా మళ్ళీ ఆడపిల్లలే మంచివాళ్ళు, వాళ్ళే బాగా చూస్తారు. మగవాళ్ళు మంచివాళ్ళు కాదు అన్నట్టుంటారు. అట్లా అని మొత్తం ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు. సమానత్వంగా ఉండాలి. లింగ బానిసత్వము, ఆ భేదం ఏమి చూపించకుండా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకివ్వాలి వీళ్ళు. అందరిని ఒకేలాగా సమానంగా చూడాలనమాట. వర్ణ స్వేచ్ఛది గురించి ఇందాక తెలుసుకున్నాం మనము. ఇంకోటేంటంటే ఇంద్రియ ఇంద్రియ బానిసత్వం. మనల్ని ఇప్పుడు అవతల వాళ్ళు తిడుతున్నారనుకోండి. ఏమన్నా తిట్టుకోండి అని మనం సైలెంట్‌గా ఉంటే నిజం చెప్పండి. వాళ్ళు అసలు ఏమన్నా చేస్తారా మనల్ని? ఏం చెయ్యరు గదా! ఎంత అంటే ఇది ఇంత తిడుతున్నా గూడా నిజంగా ఏం మాట్లాడదు. దీన్ని తిట్టి నా నోరే పోతుంది. ఇంక నేను తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టడమే వేస్టు అన్న ఉద్దేశంలో ఉంటారు. అంటే మనము అక్కడ ఏం జేయాలంటే, మనం మాట్లాడాలి. అవతల వాళ్ళు తిడుతున్నా గూడా, మనం సైలెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళలా ఆగిపోతారు. అయినా గూడా ఇంకోటేంటంటే, తిడుతున్నా గూడా మనం మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అది గుర్తుపెట్టుకోవాలిక్కడ. అంతేగాని వాళ్ళు తిడుతున్నారని మనము తిడితే, ఇంకా అక్కడ మనం గూడా ఇంద్రియ బానిసత్వంలో ఉన్నట్టే అన్నమాట. ఇప్పుడు ఆహ్ మామూలుగా సినిమాలో గానీ, వేరే చోట గానీ, ఇప్పుడు అందరూ డిస్కస్ జేసుకుంటారు గదా! ఈమె ఇలాంటి డ్రెస్ ఏసుకుంది. ఇట్లా ఏసుకోవడము, కామెంట్స్ గూడా చేస్తుంటారు కొన్ని వీడియోస్ కింద. ఇప్పుడు స్పిరిచ్యువల్ క్లాస్ చెప్తున్నారనుకోండి. ఈమేంది ఇట్లా లీవ్ చేసుకుంది. లేదు ఇలాంటి డ్రెస్ ఏసుకొని ఏంది స్పిరిచ్యువల్ క్లాసెస్ చేస్తుంది అని మన దాంట్లోకి సంబంధించి చెప్తున్నా. ఇంకా సినిమాలలో ఇంకా వేరుగా అయితే ఎన్నో అనుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆమె, ఆమె స్వేచ్ఛ ఆమెకుంది. కాకపోతే స్వేచ్ఛ ఉందని గూడా అలా వేసుకోవడము అన్ని రకాలుగా కాదు. కొంతవరకు. అంటే ఇప్పుడు మనం అది అక్కడ సిట్యుయేషన్ మనం ఇక్కడ తీసుకోవాల్సిందేంటంటే, అక్కడ మనము చూడొద్దు. మనకు నచ్చలేదు, వద్దు అది చూడకూడంది. చూడకుండా మానేయాలి. చూడొద్దు అంటే మన కళ్ళు ఏం చేయాలి? చూడకుండా ఆగిపోవాలి. ఇప్పుడు మాట్లాడొద్దంటే నోరెలా ఆగిపోయిందో కళ్ళు గూడా అలా ఆగిపోవాలి. ఇంకోటేంటంటే అలా వినకూడని మాటలు ఎవరో గొడవ పడుతున్నారు. ఆహ్, భార్యాభర్తలదో సంబంధించి ఏదో. మనం చెవులు ఇలా పెట్టి వినొద్దు. అక్కడ మనకవసరం లేదు. మనము వినొద్దు. మనకలాంటివి ఎందుకు? వచ్చి ఏదో స్పిరిచ్యువల్ వీడియో విందాము అనుకోని లోపలికొచ్చి వినొచ్చు. లేదు అలాగే చెవులు పెట్టి విన్నామనుకోండి, అప్పుడు మనం ఇంద్రియ బానిసత్వంలో ఉన్నట్టే. అందుకనే వినొద్దు అనుకుంటే వినొద్దు. అట్లా. అప్పుడు మనము ఇంద్రియ బానిసత్వంలో లేకుండా స్వేచ్ఛగా ఉంటామనమాట. ఇంకోటేందంటే ఇక్కడ వ్యక్తిత్వ బానిసత్వంలోకొచ్చేసి నిజంగా ఒక ఎగ్జాంపుల్ మర్చిపోయాను. ఇప్పుడు ఇంట్లోకి పని చేయడానికి పనామొచ్చింది. మనం ఏం చేస్తాము ప్లేట్లు అవి అన్నీ గూడా అందులో ఏస్తాం. ఏసినప్పుడు నిజం చెప్పాలంటే ఆ ప్లేట్లు అవి కొంచెము అందులో ఉన్న చెత్త తీసి కొంచెం ట్యాప్ కింద ఇలా పెట్టేసి అలా ఉంచినాము. ఆమె ఒకరోజు రాలేదు.
అలా ఉంచినాము. నిజం స్మెల్ ఏం రాదు. లేదు అలాగే ఆ చెత్తతో తీసుకెళ్ళి అందులో ఏసినాము. ఆమె నెక్స్ట్ డే వచ్చింది. బాగా కంపు కొడుతుంది. అయినా గూడా ఆమె రుద్దాలి, కడగాల్సి వస్తుంది. నిజం చెప్పండి ఆమెకెంత ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు నిజం చెప్పాలంటే మనం ఆమెకు వ్యక్తిత్వ స్వేచ్ఛ ఇవ్వట్లేదు మనము. మనకు గూడా ఎక్కడో అక్కడ మనకు గూడా ఆ వ్యక్తిత్వ స్వేచ్ఛ అనేది రాదు. ఆగిపోతుంది. అట్లా. ఎక్కడైనా మనము స్వేచ్ఛ ఇస్తేనే వస్తుందనేది మనము తెలుసుకోవచ్చనమాట. ఇంకా కొంత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాస్టర్స్. ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటాను అంతే. ఇంకోటేందంటే మనము ఎవరి స్వేచ్ఛని గూడా అడ్డుకోవద్దు. మన స్వేచ్ఛని గూడా ఎవరికి అడ్డుకునే అవకాశం గూడా మనము ఇవ్వొద్దనమాట. ఎదుటి వాళ్ళ స్వేచ్ఛని మనం తీసుకోవద్దు. వాళ్ళ స్వేచ్ఛని మనము మన స్వేచ్ఛని వాళ్ళకు అడ్డుకునే అవకాశము ఇవ్వొద్దు. ఇది మనకు సార్ గూడా మనకు పత్రి సార్ గూడా ఎన్నో సార్లు చాలా స్పష్టంగా చెప్తారనమాట. ఇప్పుడు నిజం చూడండి బర్డ్స్ ఉంటాయి. అదే బర్డ్స్ ఎంత స్వేచ్ఛగా ఎగురుతాయి. వాటికి నచ్చినట్టుగా ఎగురుతాయి. నచ్చినట్టుగా తిరుగుతాయి. అలాంటిది మనకు గూడా అలాంటి స్వేచ్ఛ ఉంది. మనం ఎంతసేపటికి ఏం జేస్తాము, ఎదుటి వాళ్ళని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దు అని ప్రతీది గూడా ఇప్పుడు వాళ్ళ పైన రుద్దుతూనే ఉంటాం గదా! అలా కాకుండా ఇప్పుడు బర్డ్స్‌కి ఎలాగో స్వేచ్ఛ ఉందో వాళ్ళకు ఉంది. కాకపోతే చిన్న పిల్లలు, పిల్లలుగా ఉన్నప్పుడు మనం గైడెన్స్ ఇచ్చి, మన జ్ఞానము ఇది, ఇది చేస్తే ఇలా ఉంటుంది నాన్న, ఇది చేస్తే ఇలా ఉంటుంది అని గైడెన్స్‌తో ఇవ్వడం వేరు. అంతేగాని వాళ్ళ స్వేచ్ఛని బంధించొద్దు. ఇప్పుడు ఆడపిల్ల ఉంటుంది. మనము అంటే మన జాగ్రత్తలో మనం ఉంటాము. అది అంటే అది ప్రేమతో కూడింది. మన భావనలో కరెక్ట్‌గానే ఉంది గాబట్టి, ఒక గైడెన్స్ రూపంలో ఇస్తున్నాం గాబట్టి, అలాంటియి చెయ్యొచ్చు. స్వేచ్ఛ అంటే మళ్ళీ అన్ని రకాలుగా అని గాదు. ఇది బానిసత్వంలో ఉంచట్లేము మనము. ఒక రకమైన మనము వాళ్ళనలా చూసుకుంటున్నామనమాట. ఇంకోటేందంటే ఇప్పుడు మనము ఇంట్లో కర్రీస్ అవి చేస్తూ ఉంటాము. ఏం జేస్తాము, నేనొండిందే తినాలి, ఇదే తినాలి అని కంపల్సరీ రూల్ పెడతాము. అదే మనము వాళ్ళకిష్టమైనయి చేసి వండిపెట్టినామనుకోండి, పిల్లలు గూడా ఎంత హ్యాపీగా తింటారు. ఇష్టమైనయి అంటే, ఇప్పుడు ఇష్టమైనయి వాళ్ళకు, దాన్నే హెల్తీగా చేసి పెట్టినామనుకోండి, నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా తింటారు. తినే దాంట్లో గూడా మనం వాళ్ళ స్వేచ్ఛననేది మనము అడ్డుకోవద్దు. ఇంకోటేందంటే, మనం అతి ప్రేమ వల్ల కూడా మనకు భయముంటుంది. మనం అంటే ఏమనుకుంటారంటే, అవతల వాళ్ళకు ఏమైనా ఇబ్బంది వస్తుందో ఏమో అని అదే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం గదా! ముఖ్యంగా కుటుంబాల్లో ఎక్కువ స్వేచ్ఛని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ మనము స్వేచ్ఛని కంట్రోల్ చేయకుండా ఆధ్యాత్మికంగా ఉన్నాం గాబట్టి, వాళ్ళకు జ్ఞానపరంగా మనం చెప్తూ ఉండాలి. అది చేస్తే ఏంటి? చెయ్యకపోతే ఏంటి? ఇప్పుడు రైటు, రాంగు 2 వేలు ఉంటాయి. రైట్ చేస్తే ఏంటి? రాంగ్ చేస్తే ఏంటి? అనే జ్ఞానాన్ని వాళ్ళకిస్తే, వాళ్ళు ఇప్పుడు రైట్‌నే చూజ్ చేసుకుంటారు అట్లా. అలాంటిది చెప్పాలనమాట మనం. ఇప్పుడు ఒక రోడ్ పైన వెళ్తున్నామండి. నిజంగా ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. రోడ్ పైన వెళ్తున్నారు. వాళ్ళకు అవి మొత్తం గతుకులు, రోడ్లు మొత్తం రాళ్ళే ఉన్నాయి. వాళ్ళకి కుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. మనం చెప్పులేసుకో అని చెప్పినా గూడా నిజం చెప్పాలంటే వాళ్ళు వినలేదు. అలాగే వెళ్ళిపోతున్నారనుకోండి. గుచ్చుకున్నాయనుకోండి పెయినొస్తుంది. కాసేపు ఓకే. మన మనసులో అనిపించొచ్చు గానీ, పెయినొస్తే వాళ్ళకు అక్కడ అనుభవం వస్తుంది. ఇంకోసారి ఈ చెప్పులేసుకొని నడవాలి. ఇలా గుచ్చుకుంటున్నాయి అనే అనుభవం వస్తుంది. అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని గూడా మనం వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అంతేగాని వాళ్ళ స్వేచ్ఛను గూడా మనమే తీసుకున్నామనుకోండి, నిజం జెప్పాలంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ పొందరు. అట్లా. అంటే మనం ఎంత సేపని అలా ఒకవేళ ఇప్పుడు చెప్పులేసుకుంటుంటే చేతులు అడ్డు పెట్టడమో, చెప్పులివ్వడమో చేస్తాం. వాళ్ళ అనుభవం ద్వారా నేర్చుకుంటే ఎప్పుడు యేసుకుంటూ ఉంటారు గదా! అలా. ఇప్పుడు కొన్ని కొన్ని ఇందులో గూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ధ్యాన కార్యక్రమానికి వెళ్ళినాము. అక్కడ నిజం చెప్పాలంటే, ఈ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే నాకు స్వేచ్ఛ ఉంది గాబట్టి, అలాగే స్విచ్ ఆఫ్ జేయకుండా నేను అలాగే ఉంటా అంటే కుదరదు గదా! కొన్ని కొన్ని చోట్ల కొన్ని చెయ్యాల్సి ఉంటుంది. అక్కడ చెయ్యాలి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌లో గూడా నాకు స్వేచ్ఛ ఉంది పూర్తిగా అని
పిల్లలు ఒక వాళ్ళది బుక్ తీసుకొని వెళ్ళి రాసినారనుకోండి, అక్కడ కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చెయ్యరు కదా టీచర్స్. అలా. అలా గాకుండా కొన్ని చోట్ల కొన్ని నిబంధనలు, నియమ నిబంధనలు ఉంటాయి కదా! వాటిని కూడా మనము పాటించాలనమాట. స్వేచ్ఛని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలనేది మనము తెలుసుకోవాలి. మన స్వేచ్ఛతో ఎదుటి వా మన స్వేచ్ఛతో ఎదుటి వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు మనం ఏ విధంగా అంటే ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనము తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనిషి ధ్యానం చేయడం ద్వారా విచక్షణ జ్ఞానం పెంపొందించుకొని ఆత్మస్థాయిలో ఉన్న జ్ఞాని మాత్రమే అనుసరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, రామదాసు ఏం చేస్తాడో చిలుకని ఆయన పంజరంలో పెడతాడు ఒకానొక జన్మలో. పెట్టినప్పుడు ఆయన ఈ జన్మ రామదాసుగా జన్మ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయనను కూడా ఇప్పుడు రాజు తీసుకెళ్ళి తనని కూడా చెరసాల్లో వేస్తాడు కదా! అంటే అక్కడ దానికి స్వేచ్ఛ ఇవ్వలేదు ఆయన. మళ్ళీ ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడ ఇక్కడ ఆయనకు బానిసత్వం వచ్చింది. అది ఏదైతే ఆ బానిసత్వంలో దాన్ని ఉంచిండో, ఆ బానిసత్వంలోకి ఈయన గూడా వెళ్ళిపోయాడు. అక్కడ అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అక్కడ మళ్ళీ రాముడొచ్చి అదంతా చేస్తాడో అది వేరే అనుకోండి. కాకపోతే అంటే ఏది ఇస్తే అదే వస్తుందనేది మనము రామదాసుని చూసి గూడా తెలుసుకోవచ్చు. ఇంకోటేందంటే ఇప్పుడు మామూలుగా డాగ్స్ ఇవి పెట్స్ పెంచుతున్నామండి. మామూలుగా వాటి స్వేచ్ఛ వాటికుంటుంది. ఇప్పుడు వాటి సహచరి ఏదైతే ఉందో, దాంతో వాటికి గూడా వెళ్ళాలి, ఉండాలి. చాలా ఉంటుంది. కాకపోతే మనము ఏం జేస్తాము, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో బెట్టి, దాన్ని గొలుసుతో కట్టి, దానికి వాష్‌రూమ్ వచ్చినప్పుడు మనమే తీసుకెళ్ళాలి. ఆ! దానికి నిజం జెప్పాలంటే ఆ స్వేచ్ఛ గూడా ఉండదు. మనం తీసుకెళ్ళినప్పుడే వెళ్ళాల్సుంటుంది. అన్ అట్లా దాన్ని గూడా మనం అట్లా బానిసత్వంలో ఉంచకుండా, వాటి స్వేచ్ఛ వాటికుంటుంది. అదే వీధిలో కుక్కకి కొంచెం ఫుడ్డు కలుపుకొని తీసుకొని వెళ్ళి వేయండి. చాలా హ్యాపీగా అప్పుడు చాలా విశ్వాసంతో చూస్తుంది తెలుసా? ఆ ఒక్క నిమిషం గూడా. అందుకనే అంటే దేని స్వేచ్ఛను గూడా మనం తీసుకోవద్దు. ఏ జీవిది స్వేచ్ఛని. పక్కనున్నయి వాటికి నిజంగానే ఇప్పుడు నేను చెప్పినట్టు అలా పెట్టండి. అట్లా ఏ జీవి స్వేచ్ఛని మనము తీసుకోవడానికి వీల్లేదు. తర్వాత, తర్వాత మనం గూడా వా వాటిని ఏ రకంగా బానిసత్వంలో ఉంచినామో, ఆ బానిసత్వంలోకి మనం గూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మహోతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి, జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎవరికైనా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. లేదు ఎక్కడైనా ఏమైనా నాకు తెలిసింది, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని పంచాను. ఒకవేళ దీంట్లో గూడా ఏమైనా మీకు సరైనవి తీసుకోండి, సరికానివి వదిలేయండి మాస్టర్స్. సరికానివి వస్తే గనక వదిలేసేయండి. అనురాధ మేడం అన్‌మ్యూట్ చేసుకున్నారు? ఇన్ని స్వేచ్ఛలుంటాయని ఇప్పటి వరకు నాకెప్పుడు తెలియలేదు. స్వేచ్ఛల్లో ఇన్ని రకాలు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. భౌతిక స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. ఇంకా చాలా చాలా వరకు లోపల అంటే డీప్‌గా ఎళ్ళారు. వాటిల్లో డివైడ్ అయినాయి మేడం. ఇప్పుడు ఆ భౌతిక స్వేచ్ఛలో కొన్ని, ఆధ్యాత్మిక స్వేచ్ఛలో కొన్ని, మానసిక స్వేచ్ఛలో కొన్ని అలా. బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా 2 మినిట్స్ ధ్యానం చేసి మనం క్లోజ్ చేసుకుందాము. ఈరోజు మనం స్వేచ్ఛ క్లాసు వినే మేడం రాకపోవడం వల్ల మనం స్వేచ్ఛ క్లాసు వినే అవకాశం వచ్చింది మీరందరూ. నేను చెప్పే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాస్టర్సే కల్పించారనుకోవాలి. మీ వాయిస్ ఏం రావట్లేదు పారిజాత మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగుంది సెషన్. స్వేచ్ఛ గురించి రియల్ లైఫ్ లో నిత్య జీవితంలో ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్ అందరికి కూడా ఇది ప్రతిదీ ఏదో ఒక సందర్భంలో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే.
కొత్త అంటే ఆల్రెడీ మనం చేసి ఉన్నాము, ఇప్పుడు కొత్తగా మళ్ళీ విన్నాం అంతే. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నాం అనేసి అంటే కొన్ని ఇన్ని బానిసత్వాల్లో మనం ఇరుక్కుపోయినామా అనేది తెలియదుగా మేడం ఇన్ని రోజులు. అది ఒకటి అర్థమవుతుంది. చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది మేడం సెషన్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఒక మాస్టరు పత్రి సార్ తోటి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ, సారు తొందరగా, ఆయన గురువుగారు కదా, తొందరగా లేస్తారేమో అని ఈ మాస్టర్ కూడా తొందరగా లేచారట. తొందరగా లేస్తే అసలు ఆ, నాలుగు 3 గంటలకి లేచారట మాస్టరు. 4 గంటలకు చూసినా లేవట్లేరంట సారు. 5 గంటలకు లేచినా 5 గంటలకు చూసినా లేవట్లేరట. 6 గంటలకు లేచినా చూసినా లేవట్లేరట. లాస్ట్కు 8కి లేచిరంట సారు. ఇంకా గబగబా కాఫీ పెట్టిచ్చేసి తొందరగా లేవాలి కదా, మరి మాస్టర్ ఏమన్నా అంటారేమో మనల్ని అనుకొని తను తొందరగా లేచారు. కాకపోతే సారు 8 గంటలకు లేచి అప్పుడు బెడ్ కాఫీ ఇస్తే తాగారట. అదేంటి సార్ మరి, మా అమ్మగారేమో నన్ను నువ్వేం మాస్టర్ విరా, పొద్దున్నే లేవవు, ఏం లేవవు అని అంటుంటారు సార్. ఇప్పుడు మీరేంటి ఇంత లేట్గా లేచారు సార్, మాస్టర్ అంటే ఇలా లేట్గా కూడా లేవచ్చా అని ఈయనకు డౌట్ వచ్చిందట. అడిగితే ఇప్పుడు క్లాస్ ఉన్నప్పుడు ఆ సమయాన్ని బట్టి 2 గంటలకు కాదుగా 1 గంటలకైనా ఒక్కరి కోసమైనా క్లాస్ చెప్తాము, ఒక్కరి కోసమైనా వెళ్తాము. అంతేగాని ఇప్పుడు మన క్లాస్ లేట్‌గా ఉంది. అందుకనే నేను లేట్‌గా లేస్తున్నాను అంటే, ఓకే సార్, ఇన్ని రోజులు నేను చేసింది రాంగ్ అనుకున్నాను. అయితే రైటేనేమో, రైటే రైటే అని తెలుసుకున్నాను సార్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారట సార్ గూడా. అంటే ఈ మాస్టర్ గూడా. అది మాస్టర్. ఓకే. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. థ్యాంక్ యూ చాట్‌లో పెట్టిన ప్రతి ఒక్కరికి గూడా. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు వేసుకొని, కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టి, కళ్ళు 2 మూసుకొని, నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి నామము, రూపము, జపము లేదు మాస్టర్స్. సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనించండి. శ్వాస మీదే ధ్యాస ఉంచండి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారం మాస్టర్స్. శ్వాసే మన గురువు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీదే ధ్యాస ఉంచండి. అలా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస ఉంచినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన ప్రాణనాళాల గుండా ప్రవేశించి మన శరీరంలో, మన ప్రాణనాళాల్లో ఏవైతే సరికాని ఆలోచనలు, భయాలు, బాధలు, దుఃఖాలు, ద్వేషాలు అన్నీ కూడా, మన అనారోగ్యాలు, బ్లాకేజెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి మాస్టర్స్. సహజమైన సరళమైన శ్వాసని మాత్రమే గమనిస్తాము. శ్వాస మీదే ధ్యాస ఉంచండి. విశ్వశక్తి నుంచి విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా కాంతి రేఖ లాగా వచ్చి మన బ్రహ్మరంధ్రం గుండా మన తల భాగంలో ఉన్న పెద్ద మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడులోకి వ్యాపించింది. అలాగే చిన్న మెదడులోకి కూడా వ్యాపించింది. విశ్వశక్తి నుంచి వచ్చిన కాంతి రేఖ అలాగే ఎంతో శక్తివంతంగా కాంతిగా మారిపోయినట్టు ఊహించుకోండి. మన పెద్ద మెదడు, అలాగే చిన్న మెదడు, మన కళ్ళు, మన ముక్కు, మన ముఖ భాగం మొత్తము, నోరు, మన చెవుల దాకా కూడా వ్యాపించింది. అలాగే మన మెడ భాగం, అక్కడ ఏమైనా మనకు
అది వ్యాపించే ప్రతి చోట సరికాని ఆలోచనలు, భయాలు, బాధలు, ఏమైనా శారీరక రుగ్మతలు ఉన్నా కూడా అన్నీ రిలీజ్ అయిపోతున్నట్టు ఊహించుకోండి మాస్టర్స్. ఆ విశ్వశక్తి యొక్క తాటికి మెడ భాగం వరకు ప్రవేశించింది. థైరాయిడ్ గ్లాండ్ దగ్గర కూడా ఏమైనా థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా క్లియర్ అవుతున్నాయి. అలాగే ఆ విశ్వశక్తి యొక్క కాంతి రేఖ మన 2 భుజాల్లోకి ప్రవేశించింది. అక్కడ హీలింగ్ జరుగుతూ ఉంది. అలాగే మన మోచేతి భాగంలోకి కూడా వ్యాపించింది. అలాగే చేతి వేళ్ళ వరకు కూడా వ్యాపించింది మాస్టర్, 2 చేతులలో. అలాగే మన హృదయ భాగం, మన ఛాతి భాగంలోకి ఆ విశ్వశక్తి యొక్క కాంతి రేఖ వ్యాపించింది. అక్కడ హీలింగ్ జరుగుతుంది. మన హృదయ భాగంలోకి వ్యాపించింది ఆ కాంతి రేఖ. అక్కడ కూడా హీలింగ్ జరుగుతుంది. అంత కాంతితో నిండిపోతుంది. అలాగే ఊపిరితిత్తులు కాలేయంలోకి కూడా ప్రవేశించింది. అలాగే మన పొట్ట భాగంలోకి కూడా ఆ కాంతి రేఖ ప్రవేశించింది. ఎవరికైనా గర్భాశయ సమస్యలు ఉన్నా కూడా అదంతా కూడా హీలింగ్ జరుగుతుంది. అక్కడ కూడా కాంతితో నిండిపోతుంది. అలాగే మన జీర్ణశయ భాగం కూడా కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. అక్కడ ఏమైనా ఉదర సంబంధం వ్యాధులు ఉన్నా కూడా రిలీజ్ అయిపోతూ ఉన్నాయి. అలాగే మన వెన్నెముక భాగము మొత్తం కూడా కాంతితో శక్తివంతంగా నిండిపోతుంది. వెన్నెముక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. అలాగే మన నడుము భాగము కూడా కాంతి శక్తితో నిండిపోయింది. అక్కడ కూడా హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. అలాగే మన మూలాధార చక్రం వరకు కూడా ఆ కాంతి రేఖ శక్తి ప్రవేశించింది. అక్కడ కూడా మనకేమైనా సమస్యలు ఉన్నా కూడా అదంతా హీలింగ్ జరుగుతున్నట్టు ఊహించుకోండి మాస్టర్స్. అలాగే మన తొడ భాగంలో కూడా రెండు కాళ్ళ తొడల భాగంలో కూడా ఆ కాంతి శక్తితో నిండిపోయింది మాస్టర్స్. అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హీలింగ్ జరుగుతూ ఉన్నట్టు ఊహించుకోండి. అలాగే మన మోకాళ్ళల్లో కూడా హీలింగ్ జరుగుతూ ఉన్నట్టు ఊహించుకోండి. ఎవరికైనా మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హీలింగ్ జరుగుతూ ఉంది మాస్టర్స్. అలాగే మన పిక్కల వరకు కూడా 2 కాళ్ళ పిక్కల వరకు కూడా కాంతి రేఖ యొక్క శక్తితో నిండిపోయింది. అక్కడ హీలింగ్ జరుగుతుంది. మన కాలి వేళ్ళ చివరి వరకు కూడా అక్కడ ఉన్న జాయింట్స్, మన చేతులలో ఉన్న జాయింట్స్ అన్నింటిలో కూడా ఆ కాంతి శక్తి ప్రవేశించి అక్కడ హీలింగ్ జరుగుతున్నట్టు ఊహించుకోండి. అలాగే మన పాదాలలో కూడా కాంతి శక్తి పాదాలలో కూడా ప్రవేశించింది. అక్కడ కాంతి శక్తితో నిండిపోయింది. హీలింగ్ జరుగుతుంది. మన శరీరం మొత్తం తల నుంచి కాలి గోర్ల వరకు మొత్తం కూడా ఆ విశ్వశక్తి నుంచి వచ్చే కాంతి రేఖతో అంతా నిండిపోయింది. మనలో ఉన్న సరికానివన్నీ కూడా వెళ్ళిపోయాయి. మనం ఎంతో శక్తివంతంగా మారిపోయాము. ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఎనర్జెటిక్గా మారిపోయాం మాస్టర్స్. లాస్ట్ 30 సెకండ్స్ మెల్లగా మనం బాహ్య స్థితిలోకి వద్దాము. లాస్ట్ 10 సెకండ్స్ మెల్లగా మీ 2 అరచేతులు విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 అరచేతులు చిరునవ్వుతో చూసుకోండి.
ఇంత చక్కటి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మళ్ళీ 11 గంటల క్లాస్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్.